వన్ న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడలో 14వ తారీఖున జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందస్తు రోజుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు చికోటి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను పార్లమెంటులో ఇప్పటివరకు పెట్టకపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేతగాని తనమే అని దుయ్యబట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోటీ చేసిన వద్ద కాంగ్రెస్ పార్టీనే దగ్గర ఉండి ఓడించిందని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించింది బీజేపీ పార్టీనే అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ వాదనను అణిచివేసే ప్రయత్నం చేసిందని, అలాగే భారత రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు అవమానపరిచే విధంగా చేసిందని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీలత రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీలత రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. వందే వందే వందే, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరి ఇక్కడ విచ్చేసిన సభాధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షులు చెల్లా శ్రీలతారెడ్డి గారు, మరి నారాయణ గారు, కృష్ణయ్య గారు, వెంకట్రామయ్య గారు, సులోచన గారు, పురుషోత్తం గారు, వంగవెట్టి శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు, యశ్వంత్ గారు, వెంకటేష్ బాబు గారు, మంద రమేష్ గారు, మరియు మురగంటి కిట్టు గారు, అందరికి కూడా నమస్కారాలు. జై భీమ్. మరి ఏ పార్టీ చేయనంత మరి మన భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి సేవలని గుర్తుంచుకొని మరి ఒక 13 రోజులు ఒక పండగ లెక్క, మరి రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఒక ఉత్సవాలుగా, ఒక పండగ వాతావరణంతో ఈ ఉత్సవాలను ఘనంగా చేస్తున్నది. మరి అంబేద్కర్ గారి సేవలు మరి ఎవరు. జై భీమ్. రేపు ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే మనం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు 13వ తారీఖు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ శుద్ధి కార్యక్రమానికి మనకు చీఫ్ గెస్ట్గా, ముఖ్య అతిథులుగా చీకోటి ప్రవీణ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు స్టేట్ పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రామచంద్రయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు సులోచన గారికి, వెంకటరామయ్య గారికి, మరి యశ్వంత్ గారికి, గొప్ప భాగ్యారెడ్డి గారికి, ఎక్కడున్న పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ ప్రేమికులకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సాధించడానికి కోసం అందరు నిబద్ధతతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క ప్రేమికులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంబేద్కర్ గారు అంటే అందరికీ బంధువు. ఆయన
ఒకరికి దేవుడు కాదు, నాకైతే నిజంగా దేవుడితో సమానం. ఎందుకంటే నేను ఈ రోజు ఇక్కడ నిలబడగలిగినా అంటే వారు మహిళలకు కల్పించినటువంటి రిజర్వేషనే కావచ్చు. వాళ్ళకు మహిళలు స్వతహాగా వాళ్ళకి ఆస్తి ఉండాలి, భర్తకు ఎలా హక్కులు ఉంటాయో భార్యకు అలానే హక్కులు ఉంటాయో, ఒక కొడుకు ఎలా ఉంటాయో బిడ్డకు అలానే ఉంటాయని చెప్పేసి మహిళలు ఈరోజు సామాజికంగా ఆఖరికి మనం ఏదైతే రాజకీయాలలో కూడా ఇలా క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా ఈరోజు మహిళా బిల్లు 33% వచ్చిందంటే కూడా అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే వచ్చింది. ఈ రోజున వారికి మేము మహిళలందరం కూడా రుణపడి ఉంటాము. మహిళా సాధికారత ఏదైతే కావాలనుకున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కావాలని ఆ రోజునే అంబేద్కర్ గారు కోరారు. అదే విధంగా ఈ రోజున మన మోడీ గారు అవలంబిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీకోటి ప్రవీణ్ గారు నిన్న అక్కడ కార్యక్రమం చేసి వచ్చారు. వారు చాలాసేపు అయింది, మీతో అన్ని విషయాలు వివరంగా చెప్తారు. నేను మాత్రం రెండు విషయాలు చెప్తాను. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎంతో వివక్ష గురైనప్పటికీ కూడా వారు రెండు విషయాలు ఆలోచించుకొని కష్టపడాలి, సాధించాలి అని ఒక కృత నిశ్చయంతో చదువుతోటే విద్యతోటే మనం సమాధానం చెప్పాలి సమాజానికి నమ్మినటువంటి వ్యక్తి. కాబట్టి విద్య ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మనం భారతదేశం ముందుకెళ్తుంది చదువుతోటే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు ఇచ్చినటువంటి ఈ రోజున మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈ రోజున మనందరం కూడా ఇంత మంచిగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాము. పోలీసులు కూడా ఈ విధంగా సహకరించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని ఈరోజు ఏదైతే వారిని శుద్ధి చేసుకునే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి వారు ఆటంకం కల్పించకుండా మాకు సహకరించారు. వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రామచంద్రయ్య గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలానే ఒకటే విషయం ఏంటంటే ఎంతో మందిని ఈరోజు ఒక టీవీలో ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే చూశాను. ఈరోజు అమ్మాయిల మీద సాధించామంటే ఈరోజు అమ్మాయిలు ఇంత బయటకు వచ్చాము, స్వతంత్రంగా బయట తిరగలుగుతున్నామంటే అది అంబేద్కర్ గారు వారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం బయట తిరగగలుగుతున్నాం. కాంగ్రెస్ వారికి భారతరత్న ఇయ్యలేదు, వారిని చాలా అవమానించారు. ఆ కార్యక్రమాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. 2-3 సభలు ఉంటాయి వాటి గురించి. ఏ విధంగా కాంగ్రెస్ వారు అంబేద్కర్ గారిని అవమానించారో, ఎలా ఓడిపించారో, ఎలా భారతరత్న ఇవ్వలేదో, ఎలా చనిపోతే వారిని అంత్యక్రియలు ఢిల్లీలో జరగకుండా ముంబైకి ఫ్లైట్లో పంపించి ఆ ఫ్లైట్ ఛార్జీల కోసం అంబేద్కర్ గారు భార్యకి ఏ విధంగా లేఖ రాశారనేది ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి విషయాలు చేశారు అనేది అంటే మనం తర్వాత 2-3 సభలు పెట్టుకుంటాం. దాంట్లో మంచిగా మనం చర్చించుకుందాం. అలానే ఒకటే విషయం, చాలా మందిని అంటే అది కరెక్ట్ గుర్తు రావట్లేదు, అది కరెక్ట్ ఒకటి కావచ్చు, చాలా మందిని బానిసలు చేసినారు. బానిసలు చేసి చాలా మంది హీరోలు అయ్యారు. కానీ ఆ మనుషులని ఎవరైతే మానవత్వంతో మనుషులను చేసి ఎవరైతే హీరో అయ్యారో అది అంబేద్కర్ గారు ఒక్కరే అనే విషయం ఒకటి అర్థం వచ్చేటట్టు ఒక శైలి ఉండే చాలా మంచిగా అనిపించింది. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు రామచంద్రయ్య గారు ఒకటే నిమిషం మాట్లాడి ప్రవీణ్ గారు సందర్భంగా ఏదైతే రాష్ట్ర పార్టీ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు 13 రోజుల పాటు నిర్వహించడం కోసమని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహ శుద్ధి కార్యక్రమం జరిగింది. వారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనందరం కూడా ఇక్కడ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఇక్కడ ఉండగలుగుతున్నాం. వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మహిళలు బయటికి రాగలుగుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. మహిళలు కూడా పురుషులతో సమానమని చెప్పినటువంటి వ్యక్తి మహనీయుడు. ఎన్నో వందల సంవత్సరాలు ముందున్న ఇప్పుడు కూడా ఇంకా సమాజం పూర్తిగా దాన్ని ఆవరించుకోలేకపోతుంది. కానీ ఎప్పుడో 130 ఏళ్ల కిందనే వారు ఈ విధంగా 120 ఏళ్ల కిందనే ఈ విధంగా ఆలోచించి వారు కష్టపడి పైకి వచ్చి చదువుకొని కూడా ఈ రోజున ఎన్నో వివక్ష గురైనప్పటికీ కూడా ఆ వివక్ష ఉండకూడదు, జాతి మొత్తం సమానంగా ఉండాలి, అందరితో పాటు సభ్యుకి ఇచ్చినటువంటి వారిని దేవుని కంటే ఎక్కువగా భావిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం కోసమని రేపు జయంతి ఉత్సవాల కోసమని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలానే దీని తర్వాత ఈ రోజు నుంచి 13 రోజుల వరకు చాలా సెమినార్లు ఉంటాయి. ఇలా కాంగ్రెస్ వారిని అవమానించింది జనాల్లోకి తీసుకుపోదలుచుకున్నాము. అటువంటి సెమినార్స్కు వక్తలు వస్తారు. ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీడియా మిత్రులన్నీ ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు మీడియాలో చూపించవలసిందిగా, ప్రజలను మేల్కొల్పాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా వారు ఎప్పుడైతే రిజైన్ చేసి నిలబడ్డప్పుడు ఒక ఆపోజిట్ ఒక వ్యక్తిని నిలబెట్టి, కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తిని నిలబెట్టి వారిని ఓడగొట్టిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. వారు ఓడిపోయిన తర్వాత ఎవరైతే వారి మీద గెలిచారో వారికి పద్మవిభూషణ్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అంబేద్కర్ గారికి ఎటువంటి బిరుదు ఇవ్వకుండా, వారికి భారతరత్నం కూడా ఇవ్వకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు వచ్చి ఎన్నో మాటలు చెప్తారు, అవన్నీ నమ్మొద్దని మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. నాకు అవకాశం
బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ రేపు వస్తారు, ఏదో తూతు మంత్రంగా ఫోటోలు దిగుతారు, మీడియా ముందరికి రానికే ప్రయత్నం, ప్రజల ముందర చూపించుకోనికి ఒక కరెక్ట్ ప్రేమ కూడా కాదు వాళ్ళది. ఇవాళ మేము నిర్ణయించింది ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహాలు శుద్ధి చేసి నీటితో పాలతో శుద్ధి చేసి భక్తిగా ఆయన ఒక దేవుడు, బలైన వర్గాలకు కాదు అన్ని వర్గాలకైన దేవుడు ఇలా ఆయన రచించిన రాజ్యాంగ పద్ధతిగానే ఇవాళ మనమందరం కూడా ప్రశాంతంగా ఇలా నిద్రపోగలుగుతాం అంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతారు. ఎల్లప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఇన్నేళ్లు పాలించడం అన్నేళ్లు పాలించడం అంటారు. ఒక భారత రాజ్యాంగకర్తకి ఎన్నో అవమానాలు చేసిన సందర్భాలు మరి కాంగ్రెస్ చరిత్రలో ఉన్నాయి. కనీసం వారి ఫోటోని విగ్రహాన్ని కూడా పార్లమెంట్లో ఏర్పాటు చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి అంత పెద్ద మనిషికి భారతరత్న అవార్డు కూడా మరి భారతరత్న కూడా బీజేపీ హయాంలోనే ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో అవమానాలు వారిపై పోటీకి నిలబెట్టి మరి వారిని ఓడగొట్టే ప్రయత్నాలు కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. వాళ్ళదంతా కుటిలమైన ప్రేమగా నేను భావిస్తూ ఎల్లప్పుడూ కూడా బీజేపీ పార్టీయే దళితుల వర్గాలకి అండగా ఉంటుందని. బీఆర్ఎస్ పార్టీ మీకు ఏం చేసింది మీకు తెలుసు, దళిత బంధు అని చెప్పి ప్రజలని పేద దళితులని అడ్డగోలుగా మోసం చేసింది. మరి అదే పందాగా మరి కాంగ్రెస్ కూడా ఇవాళ రాష్ట్రంలో పాలన సాగిస్తుంది. వీళ్ళ పాలన ఎక్కువ కాలం నడవదు, మున్ముందు ప్రజలందరూ గ్రహించినారు. ముఖ్యంగా దళితులు వీళ్ళ చేతులు ఈ రెండు పార్టీల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మరి ఇలా దళిత ప్రజలు ఎదురు తిరిగితే మరి ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నామరూపాలు లేకుండా పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి అధ్యక్షుల చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి 13 రోజుల పాటు. మీడియా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు చూపిస్తారు, మరి ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మీరు దయచేసి చూపించవలసిందిగా ప్రజలకి దగ్గర కావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీలతారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కాదు ఈ దేశంలో మోదీ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారీ ఎత్తున 13 రోజుల పాటు ఘన నివాళి మరి ఈ దేశ ప్రజలకి వారి సేవలని గుర్తుంచుకొని మరి ఈ 13 రోజుల పాటు వారు చేసిన ఎనలేని సేవలని వివరిస్తూ మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మరి మా కార్యకర్తలు ఈ యొక్క పెద్ద ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క ప్రోగ్రాం సందర్భంగా ఇవాళ